హాయ్ ఫ్రెండ్స్, మీరు పచ్చడిలు గోంగూర రెగ్యులర్గా వండుతూనే ఉంటారు. కానీ అందులో ఈ ఒక్క మార్పు చేశారంటే మీ కూర చాలా టేస్ట్ వస్తుందండి. దానికోసం ఏంటంటే ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 3 కోసుకున్నానండి. ఒక 2 పచ్చిమిరపకాయలు అవి ఆయిల్ వేసి వేయించుకుంటున్నాను. అందులో కొంచెం జీలకర్ర, సాల్ట్ వేసుకున్నాను. అవి వేసుకొని వేయించుకుంటే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అయిపోతాయండి. అలా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు, ఒక టమాటా, ఒక మీడియం సైజ్ టమాటాను వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత గోంగూర కడిగి పక్కన పెట్టుకోవాలి. పచ్చిరొయ్యలు కూడా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో ఈ పచ్చిరొయ్యలు అనేవి వేసేయాలి. వేసేసిన తర్వాత బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే ఏంటంటే బాగా ఫ్రై అయిపోతాయండి. బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు చూడండి, అలా ఫ్రై అవ్వాలి. లేదు అంటే ఆయిల్లో సపరేట్గా మనం ప్రాన్స్ని ఫ్రై చేసి పెట్టుకోవచ్చండి. కాకపోతే నేనైతే డైరెక్ట్గానే వేసేస్తాను. ఏం స్మెల్ అవి రావండి. శుభ్రం చేసుకున్న తర్వాత అందులో కొంచెం మసాలా పేస్ట్ అనేది వేసుకుంటున్నాను. అందులో మసాలా పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. కలిపేసుకున్న తర్వాత చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోతుంది. బాగా ఫ్రై అయిపోయింది అనమాట. సో అందులోకి గోంగూర అనేది వేసేసుకుంటున్నాను. గోంగూర కొంచెమే ఉందండి, ఎందుకంటే నిన్న కొంచెం పప్పులో వేసేసాను. సో ఇలా వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. లేదు అంటే గోంగూరని సపరేట్గా మనం కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మగ్గించుకోవచ్చండి. చూడండి, చూసారా, ఇవి ఏంటంటే ఎండు మామిడి బద్దలండి. మనకి శ్రీకాకుళం వాళ్ళకి బాగా ఐడియా ఉంటుందండి. ఉప్పు బద్దలు అంటారు కదా, ఆ ఎండు మామిడి బద్దల్ని గోంగూర పుల్ల గోంగూర కాదండి, పులుపు కూడా చాలా తక్కువ వస్తుంది అని చెప్పేసి గోంగూర కూడా చాలా తక్కువ ఉంది. అందుకని చెప్పి నేను ఒక ఎండు మామిడి బద్దలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఆ తర్వాత అందులో కొంచెం కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి వాటర్ సరిపడా పోసుకొని బాగా కలిపేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సరిపోతే చేసుకోండి, సరిపోతే వదిలేసేయండి. సో బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఇలా అయితే చాలా బాగా ఉంటుందండి కూర. ఏంటంటే శ్రీకాకుళం స్పెషల్ అండి ఉప్పు బద్దలు. ప్రతి ఒక్కరూ చేసుకుంటారు. అందులోకి ఒక ఫిష్ మసాలా, మనకి ఫ్రాన్స్ మసాలా అంటే అవైలబుల్లో లేదు కాబట్టి ఫిష్ మసాలా వేసుకుంటున్నాను, లేదా గరం మసాలా వేసుకోవచ్చు. అంతేనండి, సూపర్ కర్రీ రెడీ.